అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వాళ్ళందరూ కూడా ఈరోజు ప్రభుత్వం చేత నూతనంగా స్మార్ట్ రైస్ కార్డు ఇవ్వడం జరిగింది. ఈరోజు ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 1,45,000 కుటుంబాలకి ఇప్పుడే జరిగినటువంటి మందికి ఈరోజు చాలా సంతోషం అండి, చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈరోజు రేషన్ ఇచ్చేటప్పుడు చాలా మంది ఆ రోజు గతంలో చాలా ఇబ్బంది పడే పరిస్థితి. ఏలుముద్ర వేయాలి, ఏలుముద్ర పడకపోతే రేషన్ ఇచ్చే పరిస్థితి కాదు. ఎందుకంటే ఏలుముద్ర వెళ్తేనే రేషన్ ఇవ్వాలి. ఒక నెల ఇవ్వకపోతే రేషన్ ఇవ్వకపోతే చాలా ఇబ్బంది పడే పరిస్థితి. మళ్ళీ 2వ నెలలో ఇచ్చే పరిస్థితి. అలాంటి పరిస్థితులన్నీ కూడా గమనించి ఈరోజు అటువంటి ఇబ్బందులు పెట్టి క్యూఆర్ కోడ్ పెట్టి ఈరోజు స్మార్ట్ కార్డు రిలీజ్ జరిగింది. అదేవిధంగా చూసుకున్నట్లయితే గతంలో కార్డు చూడండి ఏ విధంగా, ఇది గతంలో కార్డు, ఈనాడు ప్రభుత్వ ఇస్తున్న కార్డు. దీంట్లో ఆ సెల్ ఫోన్ స్కాన్ చేసుకుంటే చాలు ఏమేమి సరుకులు ఏమేమి గతంలో చూడండి వాళ్ళ బొమ్మలు వేసుకున్నారు. వాళ్ళ బొమ్మలు వేసుకుని ప్రచారం కోసం ఆలోచించారు తప్ప, వాళ్ళు పబ్లిసిటీ కోసం ఆలోచించారు తప్ప, ప్రజలు ఈ రకంగా ఇబ్బంది పడుతున్నారు, ఇబ్బందులు గమనించి మనం దీన్ని రెక్టిఫై చేద్దామని ఏమాత్రం కూడా ఆలోచన చేయలేదు. నాడు ప్రభుత్వం ఆలోచన చేసింది, గతంలో జరిగిన పొరపాటు జరగకూడదు. అటువంటి పొరపాటు జరగకుండా ప్రజలకి ఈరోజు ఎప్పుడైతే అప్పుడు రేషన్ తీసుకునే విధంగా డైరెక్ట్ గా కార్డు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా చూస్తుంటే గతంలో వికలాంగులు కానీ అదేవిధంగా వృద్ధులు కానీ రేషన్ తీసుకోలేని పరిస్థితి. ఎందుకంటే వాళ్ళు ఇంటింటికి ఇస్తామని ప్రచారం చేసి ఇంటింటికి ఇవ్వకుండా వ్యాన్లో సెంటర్లో పెట్టి వాళ్ళు ఆ రోజు రేషన్ తీసుకున్నట్టు లేకపోతే లేదు. సెంటర్లో కూర్చున్న వ్యాన్ రేషన్ ఇచ్చేవారండి, ఇంటికి ఇచ్చేవారు కాదు. ఆ విధంగా ప్రజలు చాలా మంది వికలాంగులు వృద్ధులు రేషన్ తీసుకోలేని పరిస్థితి. అలాంటి వాళ్ళందరూ కూడా ఈ రోజున ఈ ప్రభుత్వం కార్డు ఇచ్చి అలాంటి 65 సంవత్సరాల వృద్ధులకు కానీ వికలాంగులకు కానీ డోర్ టు డోర్ ఇచ్చేలాగా ఆ డీలర్ కి అదేవిధంగా అక్కడ ఉన్న సచివాలయ సిబ్బందికి అటాచ్మెంట్ చేసి ఇంటికి ఇచ్చేలా కూడా ప్రయత్నం చేస్తుంది. ఎక్కడ కూడా ఇబ్బంది లేని పరిస్థితులు ఈ రోజు ఈ స్మార్ట్ కార్డు ఉపయోగించుకునే విధంగా ప్రయత్నం చేసింది. ఎటువంటి అవకతవకలు లేకుండా ప్రజలకి నేరుగా రేషన్ అందించే విషయంలో ఎటువంటి పొరపాటు జరగకుండా కూడా కార్యక్రమం తీసుకుంది ప్రభుత్వం. ఈ ప్రభుత్వానికి ఈ 1,45,000 కుటుంబాలందరి తరఫున, ఈ కూటమి ప్రభుత్వానికి నాయకుల తరఫున, మా తరఫున, ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాను. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్ లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.